నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశంలో విప్లవాత్మకమైన మార్పులు అనేవి వచ్చే వాజ్పేయి గారి హయాంలోనే మనకి ఈ రోడ్వేస్ చాలా నేషనల్ రోడ్వేస్ చాలా పెద్ద ఎత్తున పెట్టి ఆయన ఒక విధమైన తీసుకుని వస్తే మోడీ గారి హయాంలో ఈ ట్రైన్ సిస్టమ్స్ మనము ఇదివరకు మామూలుగా మన ప్యాసింజర్ రైళ్ళు, ఎక్స్ప్రెస్ రైళ్ళు, మెయిల్స్ ఇట్లాగన్నీ ఉండేవి. దాన్ని చేస్తూ ఆయన ఏం చేశారంటే మనకి త్వరితగతిన మనుషులు చక్కగా మంచి కంఫర్ట్లో వెళ్ళడం కోసం అని చెప్పి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అవి స్టార్ట్ చేశారు. బట్ ఇండియా చిరకాల వాంఛ ఏంటంటే ఈ బుల్లెట్ ట్రైన్స్. ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేది ప్రపంచంలో చాలా చక్కగా మంచి నిష్ణాతమైనటువంటిది. అంటే ఇప్పుడు మిగిలిన దేశాల్లో ఉన్న జపాన్ యొక్క సాంకేతిక సహకారంతో భారతదేశంలో ఈ బుల్లెట్ ట్రైన్స్ వ్యవస్థ స్టార్ట్ చేయాలని చెప్పుకుని మరి సెకండ్ టర్మ్లో బీజేపీ వాళ్ళు జపాన్తో ఒక విధమైన అంగీకారానికి వచ్చి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. కానీ కోవిడ్ కారణాల వలన అలాగే భూసేకరణ కారణాల వలన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది చాలా లేట్ అయింది. దాని మీద రీసెంట్గా జపనీస్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ జపాన్ భారతదేశం స్నేహభావంతో మేము కట్టుబడి ఉన్నాము ఈ బుల్లెట్ ట్రైన్ చేయడానికి. 2027కి ఈ బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ చేస్తామంటే ఈ బుల్లెట్ ట్రైన్ వలన అడ్వాంటేజ్ ఏంటంటే రెండు ప్రదేశాల మధ్య ఉండేటువంటి ఈ ప్రయాణ వ్యవధిని చాలా చక్కగా కట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఫస్ట్ ప్రాజెక్టు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకి హైదరాబాద్ తెలుగుదేవాళ్ళకి సంబంధించి హైదరాబాదు మూల కేంద్రంగా పెట్టి అటు చెన్నైకి, ఇటు బెంగళూరుకి, ఇటు పూణే, ముంబాయికి కూడా బుల్లెట్ ట్రైన్స్ చేసుకుని లాస్ట్ 2 days నుంచి మనకి శంషాబాద్లో చాలా పెద్ద గొడవ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ మీదే పెద్ద గొడవ అవుతుంది అనమాట. బట్ దాన్ని ఒక సెంట్రల్ హబ్ కింద పెట్టి స్టార్ట్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ చాలా కంకణంతో ఉంది. అంటే దీనివల్ల వస్తే అసలు మనకి ఫ్లైట్లో వెళ్ళడం కన్నా దీని మీద వెళ్ళడం చాలా శుభమేమో. అంటే కాస్ట్ అవన్నీ మనకు తెలియదు. అట్లాంటి మంచి ఆసక్తికరమైన విషయాలు మనకు వస్తూ ఉన్నాయి. సో ఈ బుల్లెట్ ట్రైన్ ఆలస్యం పైన జపాన్ వాళ్ళు వేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏమిటి, దాని మీద చిన్న వివరణ కావాలి. మొదటిది, ఇతను ఇప్పుడున్నటువంటి మినిస్టర్ కాదు, ఎక్స్ మినిస్టర్. రెండోది, జపనీస్ కంపెనీకి ఇతను లాబీయిస్ట్. సో అతని మాటలకు మనం అంతా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. జపానీస్ ఇంటర్నేషనల్ జీకా అంటారు, క్రెడిట్ ఏజెన్సీ అని ఏదో దాని ఫుల్ పేరు. ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ను ఇండియాలోను, ఆఫ్రికాలోను, ఏషియాలోను ఫండ్ చేశారు. దీంట్లో 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. మొట్టమొదట రీపేమెంట్ షెడ్యూల్ చాలా లాంగ్ ఇస్తారు, ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా మినిమల్గా ఉంటుంది. ఈ 2 పెద్ద అడ్వాంటేజ్లు. బట్ దీంతోపాటు కొన్ని నిబంధనలు కూడా వస్తాయి. మిషనరీ అంతా వాళ్ళ దేశం నుంచే కొనుక్కోవాలి. అది కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా కొనుక్కోవాలి. అంటే అదే వస్తువు బయట నీకు 10 రూపాయలకు వచ్చినా వీడు 100 చెప్తే 100 కొనుక్కోవాలి. సో ఈ వచ్చే ప్లస్ అంతా అక్కడ మైనస్ అయిపోతుంది. అందుకని పెద్దగా ఈ జీకా ద్వారా వచ్చినటువంటి ప్రాజెక్టు అంతగా ఎవరు కూడా పెద్దగా ముందుకు పోలేదు. కొంత పోయినాయి, బట్ పోలేదు. దాని కింద వచ్చింది ఇది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేసింది. అందుకనే వాడు ఆ లాబీయిస్ట్ కాబట్టి ఇదైపోతూ ఉన్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, సిగ్నల్ సిస్టము వాళ్ళ సిస్టమే తీసుకుంటే ఆపై నువ్వు బయలుదేరి ఎక్కడ ఎక్స్పాండ్ చేసినా అదే సిగ్నల్ సిస్టమ్కు నువ్వు ఇదైపోతావు. అట్లా కాకుండా క్లవర్గా అదే స్టాండర్డ్స్తో కాంపిటేటివ్గా తీసుకొని పెట్టింది. అట్లాగే చాలా ఇండిజనైజేషన్స్ చేసేసుకొని వాడికి వచ్చేవి తక్కువకు తీసుకుంటూ ఉన్నది. దానిని లేట్ అయ్యే కొద్దీ వాళ్ళు లేట్ చేసే కొద్దీ ఇవ్వటం, ఈ లోపల ఇండిజనైజేషన్ చేసేసారు, త్వరగా వచ్చినంత వరకు చేసుకో. దీంతో వాడికి కొంత ఇదైపోయినాడు. సో ఆ ట్యాక్లింగ్ చాలా నన్ను అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా అడ్వాంటేజియస్గా నెగోషియేట్ చేయడంతో వాళ్ళకు ఆ అడ్వాంటేజ్ కొన్ని ఇష్యూస్ రావట్లేదు. అందుకని వాడి కడుపుమంటే అవుపిస్తుంది, కానీ అక్కడేమి పెద్దగా జరిగినటువంటి మైనస్ లేదు. ఎస్, బాగా డిలే అయింది. డిలేస్ కొంతవరకు ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్కు పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే మొట్టమొదటిది ల్యాండ్ ఎక్వేషన్ ఒకటి. రెండోది చాలా కొత్త
ప్రాజెక్టు కొత్త ఇది పెడుతున్నాం కాబట్టి నెససరీ ఎక్స్పర్టైజ్ అక్కడ కూడా కొంత ప్రాబ్లం ఉండొచ్చు. బట్ ఎనీవే ఈవెన్ దెన్ ది డిలేస్ ఆర్ అబ్నార్మల్ అండ్ ఎక్సెప్షనల్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. దానికి గవర్నమెంట్ విని ఆన్సర్ చేయాలి, కన్సర్న్ మినిస్టర్ విల్ హ్యావ్ టు ఆన్సర్. బట్ ప్రొక్యూర్మెంట్ విషయంలో మాత్రం వాడు అన్న దాంట్లో పెద్దగా ఇది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. నమస్కారం అండి, మంచి విషయం చెప్పారు. విల్ లెట్ us await when we are going to see the bullet train. Thank you.